విజయవాడలో ఇంత త్వరగా దర్శనం అయిపోతున్నా అసలు అనుకోలేదు. హై ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే విజయవాడ అయితే రీచ్ అయిపోయాం. నేరుగా ఆటో పెట్టుకుని అయితే స్నానాలు చేసే నది దగ్గరికి అయితే వచ్చేసాం. మేము ముందు వచ్చామనుకుంటే మాకంటే ముందు ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. నిధులు స్నానం చేసేసి నేరుగా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉంది, కానీ నవరాత్రుల టెంపుల్ అయితే ఖాళీగా ఉండదు. ఫైనలీ ఏదో ఒకలాగా అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకెలానో మేమైతే ఇంటికి వెళ్ళే సమయం అయితే వచ్చేసింది. ఇంకా నేరుగా బస్ స్టాండ్ వచ్చి బస్ అయితే ఎక్కేసాం. మా లెక్క ఉంటో తెలియదు, కానీ రాగల మాకు అయితే బస్ అయితే దొరికేసింది. పడుకోలేదు చూస్తే బస్ అయితే డాబా దగ్గర ఆగుంది. బస్ కి ఏదో ప్రాబ్లం వచ్చి ఈ డాబా దగ్గర 2 hours అయిపోయి ఉందంట. మేమైతే అక్కడ స్నాక్స్ తీసుకుని బస్ అయితే ఎక్కేసాం. అయితే ఇంటికైతే ముందుగా వెళ్ళిపోతాం అనుకున్నాం, కానీ 2 hours లేట్ గా అయితే వెళ్తున్నాం. ఫైనలీ ఏదో ఒకలాగా అయితే అనకాపల్లి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ మేము పెట్టిన బైక్ అయితే మా బ్రదర్ ఇంటికి అయితే పెట్టుకెళ్ళిపోయాడంట. మీకైతే చెప్పడం మర్చిపోయాం, తిరుపతిలో అయితే మా చెప్పులు అయితే వదిలేసాం. ఇంకా ఆటో ఎక్కేసి అయితే మేము అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం. ఇలా రాగానే నేరుగా చెప్పుల కోసం అయితే చెప్పుల షాప్ లో దూరేశాడు. వీడి చెప్పులు చూడండి ఎలా ఉన్నాయో, వీడి తప్ప ఎవడే వేసుకునే చెప్పులు అయితే. ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. వీడియో బాగాలేకపోయినా సరే కామెంట్ చేయండి. మీరు రాబడికే మా డ్రైవర్ అయితే వెయిట్ చేస్తున్నాడు. నేరుగా బైక్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఉంటా మరి, బాయ్ బాయ్. విజయవాడలో ఇంత త్వరగా దర్శనం అయిపోతున్నా అసలు అనుకోలేదు. హై ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే విజయవాడ అయితే రీచ్ అయిపోయాం. నేరుగా ఆటో పెట్టుకుని అయితే స్నానాలు చేసే నది దగ్గరికి అయితే వచ్చేసాం. మేము ముందు వచ్చామనుకుంటే మాకంటే ముందు ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. నిధులు స్నానం చేసేసి నేరుగా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉంది, కానీ నవరాత్రుల టెంపుల్ అయితే ఖాళీగా ఉండదు. ఫైనలీ ఏదో ఒకలాగా అయితే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకెలానో మేమైతే ఇంటికి వెళ్ళే సమయం అయితే వచ్చేసింది. ఇంకా నేరుగా బస్ స్టాండ్ వచ్చి బస్ అయితే ఎక్కేసాం. మా లెక్క ఉంటో తెలియదు, కానీ రాగల మాకు అయితే బస్ అయితే దొరికేసింది. పడుకోలేదు చూస్తే బస్ అయితే డాబా దగ్గర ఆగుంది. బస్ కి ఏదో ప్రాబ్లం వచ్చి ఈ డాబా దగ్గర 2 hours అయిపోయి ఉందంట. మేమైతే అక్కడ స్నాక్స్ తీసుకుని బస్ అయితే ఎక్కేసాం. అయితే ఇంటికైతే ముందుగా వెళ్ళిపోతాం అనుకున్నాం, కానీ 2 hours లేట్ గా అయితే వెళ్తున్నాం. ఫైనలీ ఏదో ఒకలాగా అయితే అనకాపల్లి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ మేము పెట్టిన బైక్ అయితే మా బ్రదర్ ఇంటికి అయితే పెట్టుకెళ్ళిపోయాడంట. మీకైతే చెప్పడం మర్చిపోయాం, తిరుపతిలో అయితే మా చెప్పులు అయితే వదిలేసాం. ఇంకా ఆటో ఎక్కేసి అయితే మేము అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాం. ఇలా రాగానే నేరుగా చెప్పుల కోసం అయితే చెప్పుల షాప్ లో దూరేశాడు. వీడి చెప్పులు చూడండి ఎలా ఉన్నాయో, వీడి తప్ప ఎవడే వేసుకునే చెప్పులు అయితే. ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. వీడియో బాగాలేకపోయినా సరే కామెంట్ చేయండి. మీరు రాబడికే మా డ్రైవర్ అయితే వెయిట్ చేస్తున్నాడు. నేరుగా బైక్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఉంటా మరి, బాయ్ బాయ్.